దేవుడు ఆకర్షించకపోతే ఎవరు పరలోకానికి రారు. నేను చెప్పేదేమంటే సువార్త ఈ లోకంలో ఏమన్నా దొరుకుతుంది అని, ఆరోగ్యం బాగవుతుందని, వేరే ఏమన్నా సభలో దొరుకుతుందని చెప్పి సువార్తకి దేవుడు పక్క మీరు చెప్పొద్దండి. ఎందుకంటే దేవుడు ఆకర్షించకపోతే దేవుడు పవిత్రాత్మని ఇవ్వకపోతే ఎవ్వరికి పరలోకం పోయేకి అవ్వదు. ఎందుకంటే శరీర మూలకంగా పుట్టింది శరీరము, ఆత్మ మూలకంగా పుట్టిందే పరలోక రాజ్యం పోయేది. కాబట్టి మీరు ఈ లోకంలో ఆరోగ్యం వస్తుంది వేరే మాయమాటలు చెప్పి సువార్త ద్వారా పరలోకానికి ఆత్మను తొడుకురావాలని వేరే దేవుడు సువార్త రక్షణ మార్గంలో శిలువలో ఆయన మన కోసం చనిపోయి 3వ రోజు లేచి మన కోసం మన పాపాల కోసమే చనిపోయి లేచినాడని తప్ప వేరే ఏమీ చెప్పకూడదు. దేవుడు ఆకర్షిస్తే రాని, లేకపోతే వాళ్ళ ఇష్టం.